ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. అవును, దేశానికి వెన్నుముక రైతన్న. రైతు కంట్ల నీళ్ళొస్తే దేశం బాగుపడది. వాళ్ళు మంచి ఉంటేనే కదా మన 5 ఏళ్ళు నోట్లకు పోతాయి. మరి గసొంటి రైతన్నను ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లేడిపిస్తుందో చూడు. పాపం పంట కొనకపోతే పురుగుల మందే దిక్కని రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్ల పరిస్థితి గోగిట్లున్న చూడు. రైతన్నల కండ్లల్లా నీరు మిగులుస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్ల ప్రభుత్వం సోయాబీన్ పంట కొంటలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు యోగి రైతన్న. ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మంది తాగి సచ్చుడే మాకు దిక్కు. దాదాపు 5 లక్షలు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిచర్ ఉందని కొంటలేరు. దేవుడు వర్షాలు కురిపించి మాయిచర్ వస్తే మేమేం చేయాలి? ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను నా ఒంటిని తగలబెట్టవంట అనుకుంటా ఆదిలాబాద్ ఇలా యోగి రైతన్నను చూడు ఎట్లా విలవిల్లాడుతుండో. వాన పడడం వల్ల నీకు నష్టమే. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మళ్ళీ ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఇడిసబెట్టి ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ చెప్పు. ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం కొంటున్నది కదా, మరి ఇలా ఏమున్నది? ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మనం మధ్య నీళ్ళు కొట్టలే. ఏం చేయాలి? దేవుడు చేసినది కర్మ, ఏం చేద్దాం మరి?